మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో అక్రమ స్పా సెంటర్లపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. సిపి సుమతి ఆధ్వర్యంలో ఎస్ఓటీ పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. మొత్తం 113 స్పా సెంటర్లలో తనిఖీలు చేపట్టిన అధికారులు నిబంధనలు ఉల్లంఘించిన 46 సెంటర్లపై క్రిమినల్ కేసులు ఫైల్ చేశారు. ఎలాంటి గ్లాస్ డోర్లు లేకుండా రహస్యంగా చీకటి గదులు ఏర్పాటు చేసి అక్రమాలకు పాల్పడుతున్నట్లుగా గుర్తించారు పోలీసులు. కస్టమర్ల నుంచి ఎలాంటి గుర్తింపు కార్డులు సేకరించకుండా నిర్వాహకులు తమ కార్యకలాపాలు సాగిస్తున్నారు. అంతేకాదు స్పా సెంటర్లలో కస్టమర్ రిజిస్టర్లు, ఉద్యోగుల వివరాలతో పాటు థెరపిస్ట్ రికార్డులను సైతం నిర్వహించడం లేదని పోలీసుల తనిఖీల్లో బయటపడింది. నిబంధనలకు విరుద్ధంగా స్పా సెంటర్లు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు మల్కాజ్గిరి సిపి సుమతి. 113 ప్లేసెస్ దగ్గర ఒకటేసారి దాదాపుగా 560 మంది ఫోర్స్తో డిఫరెంట్ ప్లేసెస్లో రైడ్ చేయడం జరిగింది. టోటల్గా ఎల్బీ నగర్ జోన్లో 47 ప్లేసెస్లో రైడ్స్ చేయడం జరిగింది. ఉప్పల్ జోన్లో 30 ప్లేసెస్లో రైడ్స్ జరగడం జరిగింది. మల్కాజ్గిరి డివిజన్ 1లో 17 ప్లేసులు, మల్కాజ్గిరి డివిజన్ 2 కంటోన్మెంట్లో 19 ప్లేసెస్లో రైడ్ చేయడం జరిగింది. దీంట్లో రిపీట్ అఫెండర్స్ అంటే మళ్ళీ చేసిన వాళ్ళు 8 మందిని ఇంతవరకు ఐడెంటిఫై చేశాము. తర్వాత ఏ డిస్ప్లే బోర్డ్స్ లేకుండా, అంటే ఇక్కడ స్పా సెంటర్ ఉంది అన్న డిస్ప్లే బోర్డ్ లేకుండా ఓన్లీ వాట్సాప్ ద్వారా, తర్వాత వేరియస్ చాట్ బాట్స్ ద్వారా కస్టమర్స్ని పిలిపించుకొని ఈ ఏరియాస్లో చేసేవాళ్ళు ఒక 10 ప్లేసెస్లో తెలుస్తుంది. అండ్ ఒక రికార్డు లేకుండా మెయింటైన్ చేసే వాళ్ళు కూడా ఒక 4 ఉన్నారు.